ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున ఈ రీతిగా మరి మీ ముందుకు రావటానికి కారణం ఏమిటయ్యా అంటే ఏమీ లేదండి. మీరు క్షేమంగా ఉన్నారు, నేను క్షేమంగా ఉన్నాను. మరి మన అందరి ప్రార్థనల బట్టి ప్రపంచమంతా కూడా క్షేమంగా ఉండాలని ఒక మానక విజ్ఞాపన చేసేవాడు దేశ క్షేమము కోసము బాగుండాలని అహోరాత్రులు ప్రార్థించేవాడు ఒక క్రైస్తవుడేనని నేను సర్వగౌరవంగా మనవి చేస్తున్నాను. ఎందుకు అంటే ఈనాడు మనం చూసుకున్నట్లయితే చాలా మందిలో అనేక రకాలైన భావజాలను ఎత్తపరుస్తూ జరుగుతుంది. మనకి భూమి మీద మనుషులుగా మనము నిర్మాణం చేయబడ్డాం, కానీ మనము భూమి మీద మనిషికి శత్రువు ఎవరు లేరండి. మనకి మానవ జాతికి భూమి మీద శత్రువు ఎవరు లేరు. మరి శత్రుత్వం ఎక్కడి నుంచి వస్తుంది? అసలు శత్రువు ఎక్కడున్నాడు? పోరాటము ఎవరితో? పోరాటానికి అర్థము పరమార్థం ఏమిటి అనేది మనకి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సాక్ష్యం ఇచ్చింది. ఏమనిచ్చిందంటే, మనము ఏబు గ్రంథాన్ని చూస్తే ఏబు గ్రంథము 7వ అధ్యాయంలో భూమి మీద నరుని కాలము యుద్ధ కాలము కాదా? ఏమండి సహోదరి సహోదరులారా, గమనించండి. భూమి మీద నరుల కాలమట, యుద్ధ కాలమట. యుద్ధము అనగా ఇక అనేక రకాలైన పరిస్థితులు మనము చూసుకోవాలి. యుద్ధము భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా అన్నాడు. యుద్ధము అనగా అసలు యుద్ధము ఎవరితోనో, అసలు పోరాటము ఎవరితోనో, ఈ యొక్క యుద్ధము ఎందుకు సంభవించిందో, అసలు ఈ మనుషుడికి పోరాటం ఎందుకు సంభవించిందో, అసలు ఏ పరిస్థితులు బట్టి మానవుడు తెలియని శత్రువుతో పోరాడుతున్నాడు, మనకి దృశ్య రూపంలో అదృశ్య రూపంలో అంటే కంటికి కనపడకుండా ఉన్న శత్రులతో యుద్ధం జరుగుతుంది అనేది మీరు నమ్ముతారా? ఒకరికి సువార్త చెప్పకపోయినా ఒకరికి శుభవార్త చెప్తానికి పోతాం. అక్కడ పోరాటం చేస్తున్నాం, యుద్ధం జరుగుతుంది. ఒక్కరికి సువార్త చెప్పాలని మాధ్యమం ట్రై చేసి ఆఖరికి ఇరువురికి విభేదం వచ్చిద్ది, మధ్యలో వైరాగ్యం కలిగిద్ది. అప్పుడు దాకా 2-3 మాటలు శ్రద్ధాభక్తులతో వింటున్న అతను ఉన్నపాటిగా ఫోన్ కాల్ వచ్చింది. నువ్వు ఎక్కడున్నావు? అర్జెంటుగా నువ్వు వచ్చేసేయాలి, నీతోనే పని ఉంది. అప్పుడు దాకా ఫోన్ కాల్ రాదండి. అప్పుడు దాకా పనేమీ ఉండదు. రోజు పొద్దుపోయేంత వరకు అనేక రకాలుగా బిజీగా ఉండి దేవుడిచ్చిన టయాన్ని సద్వినియోగం చేసుకోకుండా వ్యర్థపరుచుకుంటూ టైం పాస్ చేసుకుంటూ అలాగ చేస్తున్నప్పుడు ఏమి ఉండదు. ఎప్పుడు జరిగిద్ది? ఒకరికి శుభవార్త చెప్పబోయినప్పుడు ఇద్దరి మధ్య విభేదం వచ్చింది. అప్పుడు దాకా నీ మాటలో 2 మాటలు శ్రద్ధాభక్తులతో విన్నా, 3వ మాట వినబోయేటప్పటికి ఏం జరుగుతుందంటే అది భయంకరమైన వైరాగ్యం కలిగింది. ఏం జరిగింది? ముందర చెప్పినప్పుడు బాగానే విన్నాడు కదా, అసలు శత్రుత్వం ఎక్కడొచ్చింది? భూమి మీద మనిషికి శత్రువు ఉన్నాడా అంటే భూమి మీద మనుషుడికి శత్రువు ఉన్నాడు. శత్రువు ఎవరయ్యా అంటే, ఏమండి నేను ఒక మాట మీకు తెలియజేస్తాను.
భూమి మీద 2 శక్తులు పనిచేస్తున్నాయి. ఈ 2 శక్తులు కూడా కంటికి కనపడకుండానే పనిచేస్తున్నాయి. ఒకటి దైవశక్తి, రెండోది దెయ్యపు శక్తి. దైవశక్తి, దెయ్యపు శక్తి, ఈ 2 శక్తులు మనిషికి కనపడకుండానే పనిచేస్తున్నాయి. దైవశక్తి ఏమో సత్యమందు ప్రదర్శింపబడాలని, అసత్యములో ఉన్నవారు సత్యములో ఉండాలని, స్థిరులుగా ఉండాలని, అనేకమైన సంగతులను తెలుసుకొని వారి యొక్క దీపాలను వెలిగించాలని సత్యము సాయశక్తులా ప్రయత్నం చేస్తుంది. అసత్యమేమో సత్యములో ఉన్నవారిని కూడా అసత్యములోకి వారిని ఉంచాలని, సత్యములో ఉన్నవారిని అసత్యములోకి విడుచుకొని పోవాలని. ఏమండి, నేను భూమి మీద శత్రువు ఎవరని ప్రస్తావించాను. ఏ మనుషుడికి శత్రువు లేడు గాని కంటికి కనపడని ఒక శత్రువుతో పోరాడుతున్నా. ఏబు గ్రంథం మనకు సాక్ష్యం ఇచ్చినట్లుగా నల్లు కాలము భూమి మీద యుద్ధకాలం అని చెప్పాడు. ఈ పోరాటం ఎప్పుడు దాకా? అసలు ఎవరితో పోరాడుతున్నాడు మనుషుడు? కంటికి కనపడని ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఎవరయ్యా అంటే, ప్రభునందు దేవుని బిడ్డలారా, మనము పోరాడుతున్నది అంధకార సంబంధమైన లోకనాథులతోనూ, ప్రధానులతోనూ, మరి ఆకాశ మండలం మీద ఉన్న దురాత్మ సమూహముతోనూ మనము పోరాడుతున్నాం. ఈ యొక్క మాట ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి మనుషులకి అర్థం కావాలి. భూమి మీద శత్రువు ఎవరు ఉన్నారు? శత్రువు అంటే మనుషులకి మనుషులు శత్రువు కాదు కానీ, ఏమండి, మనుషులు అందరూ కూడా నిరామానుషంగా ఒక మారుమూరు ప్రాంతంలో, ఒక అడవిలో తీసుకెళ్ళి ఒక్కరినిగా ఉంచితే అక్కడ ఆ మనుషుడు ఉంటాడా? జనసంచారం లేకుండా మరి మనుషుల మీద కలకాలు పెట్టుకొని, దేశాలు కలిగి, అనేక రకాలైన మత్సరములు పెట్టుకొని, భేదాలు కలిగించుకొని, అలాంటి మనుషులను తీసుకెళ్ళి ఎవరు లేని ఒక అడవిలో ఆ మనుషులను ఉంచితే ఉంటారా? ఏమండి, గ్రామంలో కూడా, ఊరిలో కూడా అనేక రకాలైన గొడవలు, అనేక రకాలైన మత్సరములు, అనేక రకాలైన విభేదాలు, అనేక రకరకాలుగా పరిస్థితులు ఎందుకు కలుగుతున్నాయి? నిన్న కాల సమయంలో ఒక వీడియో చూసినప్పుడు కొట్లాట. దేనికి కొట్లాట? రాజకీయం కోసం. ఎందుకు? తాపిత్రత. నేనే సింహాసనము మీద అధిష్టానం కావాలి, నేనే వేలాలి, మరి ఊరిలో ఉన్నవారు నేనే మెయింటైన్ చేయాలి అని పసిపిల్లలతో సహా. అది ఎక్కడ జరిగిందో తెలియలేదు కానీ ఫేస్బుక్లో వస్తే చూశాను. ఎంత ఘోరాది ఘోరంగా ఉంది అంటే, కంకర్రాలు పోసుకొని ఇరుపక్కల వాళ్ళు, వారి మధ్య పసిపిల్లలు ఉన్నారు. అయినా సరే వారు ఎంత వయసు కలిగిన వాళ్ళు అంటే, వృద్ధాప్యంలో ఉన్నవారు సుమారు మించు 70 సంవత్సరాలు ఉంటాయి ఒక్కొక్కరికి, స్త్రీలకి. వారు కంకర్రాలు పోసుకొని ఎంతగా అతి భయంకరంగా వారి మీద దాడికి మొదలుపెట్టారు అంటే, మరి ప్రత్యర్థులు కూడా హోరాహోరగా యుద్ధం జరుగుతుంది. అంటే యుద్ధం అని ఎందుకు చెప్పాను అంటే, ఈ కంకర్రాళ్ళు పోసుకొని ఇరుపక్కల వాళ్ళు ఇసిరేసుకునే పరిస్థితి. ఎందుకు? ఏమండి, ఒక్కరే వేరుకుంటారా? ఒక ఊరిలో, ఒక గ్రామంలో ఉన్నవారు ఒక్కరే ఉంటారా? మరి ఒక్కరే ఉంటే ఈ యొక్క సంస్థానంలో, ఈ యొక్క గ్రామంలో అయినా సరే, ఊరిలో అయినా సరే, ఈ యొక్క పరిస్థితి అంతా కూడా ఒక్కరే జీవనవాన్ని కలిగిస్తారా? ఉంటారా? అసలుకి మనుషుని యొక్క సంచారం అనేది లేకపోతే, మనుషుడి యొక్క ప్రేమ అనురాగాలు లేకపోతే, ఏమండి, ఒక్కరే ఉంటారండి? చూడండి, ఎంత దేశమో, ఎంత మత్సరమో, ఎంత కలహమో, ఎంత విభేదమో, ఎంత భయంకరమైన గొడవలో
ఏమండి, ఈ గొడవలన్నిటికీ కారణం ఎవరో తెలుసా? అందరూ గమనించాలి. ఒకరి మధ్య ఒకరికి విభేదం వచ్చింది, ఒకరి మధ్య ఒకరికి గొడవ కలిగింది అంటే వీరిద్దరి మధ్య ఒక దుష్టశక్తి పనిచేస్తుంది. కంటికి కనపడకుండా ఒక శత్రువుని మనము పోరాడుతున్నామండి. భూమి మీద ఉన్న మనుషుడు కంటికి కనపడకుండా ఉన్న ఒక దురాత్మ మీద, దుష్టశక్తి మీద పోరాడుతున్నాం. ఎందుకు పోరాడాలి? నీవు ఎప్పుడైనా ఆ శత్రువును చూసావా? పోనీ ఆ శత్రువుకి నీవు ఎప్పుడైనా హాని చేశావా? ఏమండి, ఇక్కడ పోరాడుతున్నది మనము ప్రస్తుత అంధకార సంబంధులైన లోకనాథులతోనూ, ప్రధానులతోనూ, ఆకాశ మండలం మీద ఉన్న దురాత్మ సమూహముతోనూ మనము పోరాడుతున్నాము అన్నాడు. ఇప్పుడు ఈ పోరాటం ఎవరికి, ఎందుకు పోరాడాలి? అసలు వాళ్ళ మీద మనం ఎప్పుడైనా కానీ తిరుగుబాటు చేశామా? ఏమండి, నిన్న మొన్న యేసు ప్రభుకి ఎలపటం ఉన్నప్పుడు, దైవశక్తికి దూరంగా ఉన్నప్పుడు, మనం ఇంకనూ దూరస్తులుగా ఉండగా, మనం ఇంకనూ ఆయన యందు భయభక్తులు లేకుండా అడ్డదిడ్డంగా బ్రతికి, గతంలో క్రీస్తుకి ఎలపటం ఉన్నప్పుడు ఎలా పడితే అలాగా నికృష్టంగా బ్రతికి ఉన్నప్పుడు మనం ఎవరిని పూజించామండి? మనం ఎవరికి మొక్కాము? యేసు ప్రభు వారికి వ్యతిరేకమైన అడుగులు వేసినప్పుడు మనం ఎవరిని అమ్మ, తల్లి, నాన్న, తండ్రి అని ప్రాధేయపడ్డాం. అనేక రకాలైన కొలుపులు చేశాము. అనేక రకాలైన శ్రావణ మాసములో రకరకాలైన మరి చతుష్పాద జంతువులని, కోళ్ళని, పశువులని, నిర్దోషమైన గొర్రెలని బలిగా అర్పించాము. ఏమండి, మనము వారి మీద శత్రుత్వం మనకేమీ లేదు. కానీ మన మీద వారికి శత్రుత్వం ఎందుకు వచ్చింది అనేది మనం తెలుసుకోవటానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఈరోజు శత్రువు ఎవరు, శత్రువుని ఎలాగ గుర్తుపట్టాలి, వాని యొక్క వ్యూహాలు ఏమిటి, వాని ప్లాన్ ఏంటిది, వాని ప్లాను, శత్రువు ప్లాను ఎలాగ ఉంది, శత్రువు ప్లాన్ని పతనం చేయాలి. ఈ రోజున శత్రువుని పసిగట్టాలి. మనము పాముల వలె వివేకము కలిగి ఉండాలి. మన యొక్క బ్రెయిన్ పాములతో పోలిచాడు దేవుడు. పాము చూసావా? పాము అనగానే అక్కడ ఉండదు. పాము అనగానే మాయమైపోయింది. దానికి ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో ఆ ప్రదేశానికి వెళ్ళిపోయింది, ఇక దాక్కుంటుంది. పాము అని నువ్వు స్పెట్ చేయగానే దాని చెవులు అంత షార్ప్గా ఉంటాయి. నీవు పాము వలె వివేకంగా ఉండాలి అన్నాడు. పామురాయి వలె నిష్కపటంగా ఉండాలి అన్నాడు. పామురాయి స్వభావం ఏంటంటే, తన పక్క ప్రిన్సిప్ లేకపోతే పామురాయి ఉండటం కష్టం. అది సావనని వచ్చిపోద్ది కానీ ఒంటరితనముగా ఉండలేరదు. కాబట్టి ఇక్కడ శత్రువు వ్యూహాలని మనం పసిగట్టాలి. వానికి మనకి అసలు వైరాజ్యం ఎందుకు వచ్చింది? ఈ యొక్క విభేదాలకి కారణం ఎవరండి? సర్వలోకమును మోసపుచ్చుతున్నవాడు, వాడి పేరు అపవాదనియు, అపోలనియు, మరి క్రీస్తు ధర్మ విరోధి అను, పాప పురుషుడనియు సర్వలోకమును మోసం చేస్తున్నాడట. ఏమండి, సినిమా చూడమని ప్రేరేపణ చేసేది వాడే, సినిమాకి పురికొలిపేది వాడే, వైరాగ్యానికి శత్రుత్వాన్ని రెచ్చగొట్టేది వాడే, కోశలు పెట్టి తగాదులు గొడవలు పెట్టేది వాడే, ఇద్దరి మధ్య రక్తపాతాన్ని సృష్టించేది వాడే, ఇద్దరు భార్యాభర్తలు కొట్టుకుంటే వారిద్దరిని సూసైడ్కి ప్రేరేపణ చేసేది వాడే. ఒక వ్యక్తి తల మీద కిరసనాలు పోసుకొని లేదా పిట్టులు పోసుకొని తనకు కలిగిన సమీపంగా ఉన్న ఏదైనా కానీ సరే చనిపోవాలని ప్రేరేపణ కలిగించేది దుష్టశక్తి అయిన సాతానుడే. ఎందుకు? ఒక వ్యక్తి ఉందండి, కిరసనాలు పోసుకున్నాక మరి మంట వచ్చినా కూడా, కాలుతున్నా కూడా ఎటు పరిస్థితుల్లో ఏమండి కేకలేయకూడదు, సైలెంట్గా పని చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? మరి ఎందుకు కేకలేస్తుంది? కాపాడండి 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 అని ఎందుకు అరుస్తుంది? మరి తనకి ముందు ఏం జరిగింది? ఇది దుష్టశక్తి చేసిన
ప్లాన్. సాతాను వ్యూహం అనేది. ఇద్దరు భార్యాభర్త గొడవ పెట్టుకున్నా, లేదు కుటుంబ సభ్యుల్లో గొడవ లేపినా, ఒక వ్యక్తి నిర్దాక్షిణ్యంగా కృష్ణాలు పోసుకున్నప్పుడు కానీ, పెట్రోల్ పోసుకున్నప్పుడు కానీ, ఏదన్నా సూసైడ్ యత్నం చేసినప్పుడు కానీ, తర్వాత ఆ మండేటప్పుడు ఎందుకు కేకలేస్తుంది? బహుశా ఆ యొక్క కాలేటప్పుడు ఆ చెక్క తట్టుకోలేక కేకలేస్తుందా? కాదండి. ఈ యొక్క దుష్టశక్తి ఏం చేసిద్ది అంటే ఆమెలో లీనమైపోయి, ఇక్కడ ఎపిసి పత్రిక 4వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట ఉందండి. అపవాదికి సోటియకుడి. సోటిస్తే ఏమైంది? వారు ఎలాంటి భక్తులైనా సరే, వారు ఎంత నిష్ఠాగరిష్ఠులతో అన్ని విధాలుగా ఉన్నా సరే, ఏమండి, విశ్వామిత్రుడు అనేవాడు, ఈ విశ్వామిత్రుడు అనే ఆయన, పెద్ద వయసు ఆయన కదా, విశ్వామిత్రుడు అనే ఆయన 11 సంవత్సరాలు ఆయన యొక్క తపస్సు ఎంత? 12 సంవత్సరాలు. పోనీ 11 సంవత్సరాలు పెట్టుకోండి. 11 సంవత్సరాల తపస్సుకి 10వ సంవత్సరంలో ఈ ఇంద్రుడు అనే ఆయన, అదొక పురాణము, అదొక కథ. ఆ కథను మీకు వివరిస్తాను. ఈయన తపస్సు భంగం చేయడానికి ఈ ఇంద్రుడు అనేవాడు పరలోకము నుండి, అంటే అక్కడ రాయబడిన స్టోరీ అనమాట. పరలోకము నుండి మేనకా రాదు, ఎవరు రారు, కానీ ఇది ఒక క్రియేషన్. ఆ పురాణంలో చెప్పబడింది మీకు వివరిస్తాను. పరలోకము నుండి వచ్చి స్టెప్పులు వేసే వాళ్ళు ఎవరు లేరండి. ఇది ఒక కల్పన, ఇది శత్రువు వ్యూహం. ఇక్కడ విశ్వామిత్రుడు తపస్సు చేస్తుంటే భూలోకములో ఇంకొక సంవత్సరం గడిస్తే విశ్వామిత్రుడు శక్తిమంతుడిగా మార్చబడతాడు. ఆ తపస్సు భంగం చేయాలని మేనకను పంపిస్తాడు. మేనకని, ఈ మేనక పోయి 2 స్టెప్పులు వేసిద్ది చుట్టూ రౌండ్ తిరిగి. ఏమండి, విశ్వామిత్రుడు 10 సంవత్సరాల నుంచి కళ్ళు తెరవకుండా తప్పు చేస్తున్న వీణ, ఏమండి, ఎప్పుడైతే మేనక పోయి 2 స్టెప్పులు వేసిందో ఆ క్షణమే విశ్వామిత్రుడు కళ్ళు తెరిచి చూసి ఆమెతో సంసారం చేస్తాడు, ఆమెను సమీపిస్తాడు. 10 సంవత్సరాల తపస్సు మట్టిలో పోసినట్లయిపోద్ది. ఏమండి, చూసారా? సాతానుడికి అపవాదికి సోటి ఇవ్వద్దు. సోటిస్తే ఏమైద్ది? చూశారు కదా. మనకి శత్రువు ఎవరు? కంటికి కనపడకుండా ఉన్నవాడు. మనం పోరాడుతుంది ఎవరితో? ఆకాశ మండలం మీద ఉన్న దురాత్మ సమూహంతో. ఎందుకు పోరాడుతున్నాం? ఎందుకు పోరాడాలి? చూడండి, మనకి స్పష్టమైన ఒక గురి ఉంది. లోకస్తులను చూసుకుంటే గురి లేని, దారి లేని, మనం వెళుతున్నది మోక్షానికి చేరుతుందా? మనం వెళ్ళేది మన బాట, మన మార్గము సరైన దారిలోనే మనం పోతున్నామా? ఏమండి, మనము సరైన మార్గములోనే ఉన్నామా అనేది లోకస్తులకి ఇంత ఎవరైనా ఉండదండి. గుడ్డెద్దుపై సేలో పడినట్లుగా. ఏమండి, స్వామీజీ రాసుకొని పూసుకుంటే ఏమైంది? ఈ బుద్ధి రాదిద్ది. ఏమైందండి? స్వామీజీ రాసుకున్నారు అనుకో, ఇద్దరు కలిసి ఏమైంది? ఇద్దరి మధ్య పూసుకుంటే ఏమైంది? వారిద్దరు రాసుకున్న బూది ఈ బూది నేల రాలిద్ది. అట్లనే లోకస్తులు ఎలాగా ఉన్నారు? మనం చేస్తుంది మన భక్తి అసలు మోక్షానికి చేర్చిద్దా? మనం పోతున్న మార్గము సరైనదేనా? అసలుకి ఇంతమంది దేవతలు ఉన్నారా? ఇంతమంది దేవుళ్ళు ఉన్నారా? మరి ఆకాశం మీద ఉన్న సూర్యుడు ఒకడే ఉన్నాడే. ఇంత ప్రపంచానికి ఆకాశం మీద ఉండి ఒక్క సూర్యుడే ఉన్నాడే. మరి ఇంతమంది, మరి ఎన్నో జ్యోతులు ఉన్నాయే. పగటిని వేలుటకు పెద్దది నక్షత్రమును, రాత్రి వేలుటకు చిన్న నక్షత్రని ఈ 2 జ్యోతులుగా ఉన్నాయే. మరి దాన్ని నిర్మించిన వాడు నిర్మాణం ఎంత? అది అంత జ్యోతులు నిర్మించిన వాడు మరి ఆ యొక్క స్థాయి నుంచి మరి కిందకి రావట్లేదే. అది ఆ స్థాయి నుంచి కొద్దిగా కింద బ్యాలెన్స్ తప్పితే మాడి మసైపోతామే. ఏమండి, కొంచెమన్నా ఎవరన్నా ఉన్నారండి? అజ్ఞానం మహంభవతి వినాశాయ దుర్మరణం. అజ్ఞానం అనే, అంధకారం అనే చీకటిలో కూర్చొని మానవుడు అసలుకి నిజమైన వెలుగువేది? అసలు నిజమైన వెలుగు కాని దానికి మొక్కుతూ ఉన్నాం. మనం కూడా
మన పరిస్థితి కూడా అదే. బడి మారితే బతుకు మారిద్ది. మనము గతములో ఉన్న బడిలోనే ఉన్నారు మనోళ్ళు గతములో మనం ఏ బడిలో అయితే ఉన్నామో ఆ బడిలోనే కూర్చున్నారు. మన యొక్క బతుకులు మారటానికి కారణం ఏమిటయ్యా అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనములో లోకములోకి ఒక వెలుగు వస్తూ పోతుందటండి. లోకములోకి ఒక వెలుగు వస్తూ పోతూ ఉందట. ఈ వెలుగట అనేకులని వెలిగిస్తానికే వస్తుందటండి. మరి ఈ వెలుగును కోరాలి. అడగంది అమ్మ ముద్ద పెట్టదని ఒక సామెత ఉంది కదా, తెలుసు కదా. ఈ వెలుగుని అడగాలి. ఎవరు అడగాలి? ఎందరైతే ఆశ కలిగి ఉన్నారో, అయ్యా ఓ భగవంతుడా, మమ్మల్ని వెలిగించవా, మమ్మల్ని ప్రక్షాళన చేయవా, మా జన్మ కర్మ పాప దోషములన్నీ కూడా పరిహరించవా అని ఆ వెలుగును కోరితే, ఏమండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క సాటి ఆ క్రైస్తవులుగా పిలువబడుతున్న వారిలో అనేక రకాలైన సాక్ష్యాలు ఉన్నాయి. ఏ పాత్ర ఉతది కాదు, కొద్దో గొప్ప వారి యొక్క మనోనేత్రాలు వెలిగించబడిన తర్వాతే ఏ పాత్ర. ఒక కుమ్మరివాడు ఉన్నాడు, కుండలు చేస్తాడు. ఒక కుండ ఒక రకంగాను, మరొక కుండ ఒక రకంగాను చేయడు కదా. అన్ని కుండలు ఎక్కువైన అమౌంట్కి పోవాలని చేస్తాడు. కానీ ఒకటి ఒక రకంగాను, ఒకటి ఒక రకంగాను చెయ్యడు. అలాగనే పరమ కుమ్మరిగా ఉన్నవాడు గాడ్, గ్రేట్ గాడ్, ఆయన సైన్యములకు అధిపతి యెహోవా, మన పరమ కుమ్మరి. ఆయన ఈ సృష్టిలో ఇంతమంది మనుషుల మధ్య, ఇంతమంది మగవాళ్ళ మధ్య నేనెందుకు? మరి నాతో కంటే చాలా మంది మగవాళ్ళు ఉన్నారు, వాళ్ళెందుకు? చాలా మంది స్త్రీలు ఉన్నారు, వాళ్ళెందుకు? అంటే మనము మన కోసము కాదు గాని మనము సృష్టికర్త కోసము చేయబడ్డాం. మనం ఒక పనిముట్లను చేసుకున్నా, తయారు చేసినా, ఏదన్నా గాని మనం నిర్మించుకుంటే అది మన కొరకు వాడబడాలని మనం కోరుకుంటాము. కానీ అది వాడబడకపోతే దాన్ని పక్క వేసి ఇంకొక దాన్ని సెట్ చేసుకుంటాం, ఇంకొక దాన్ని తయారు చేసుకుంటాం. మనం ఎలాగైతే ఈ యొక్క భావనలను కలిగి ఉన్నామో, మనకి కలగ మునిపే మనం సృష్టించిన సృష్టికర్తకి కలిగిన ఈ భావనలు, ఈ మనుషుడికి కలుగుతున్న భావనలన్నీ కూడా మనల్ని ఏ యొక్క సృష్టికర్త అయితే నిర్మాణం చేశాడో ఆ భగవంతునికి కలిగిన తలంతులే మనలో కలుగుతున్నాయి. అవునా? మనకి ఎందుకు కలుగుతున్నాయి? ఎందుకు కలుగుతున్నాయంటే మనల్ని నిర్మాణం చేసిన సృష్టికర్తకి కలిగాయి. మన పోలిక చొప్పున మన స్వరూపమందు, ఏమండి, మనుషుడు మాత్రమేనండి దేవుని యొక్క స్వరూపములో నిర్మాణం చేయబడి ఉంది. మన పోలిక చొప్పున మన స్వరూపమందు మనుషుల్ని నిర్మిద్దాం రాండి అని ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనములో రాయబడి ఉంది. దేవుడట ఆయన పోలికలోకి, ఆయన తలంతుల్లోకి, ఆయన స్వరూపములోకి మానవుణ్ణి నిర్మాణం చేశాడట. ఎందుకు చేశావయ్యా అని నువ్వు అడగొచ్చు. ఒరే, నేను చేసుకుంది నా కోసము, నీవు నా కోసము అని అంటాడు ఆయన. దేవుని వద్ద ప్రతి మాటకి సమాధానం ఉంది. ఇక్కడ అంటాడు, భూమి మీద నడుకాలము యుద్ధకాలం అట. లేచిన కానుంచి యుద్ధం చేయాల్సిందేనండి. ఎవరికి యుద్ధము? నిజ క్రైస్తవునికి, నామకార్థ భక్తులకు కాదండి, వేషధారణ భక్తులకు కాదండి. అన్ని వీటిల్లోకి, అన్ని ఫంక్షన్లలోకి పోయి దేవుడు వద్దన్న వాటి కాడికి వెళ్ళి ఏకీభవించి నామకార్థ భక్తులకు కాదు ఇది. ఈ యుద్ధం నిజ క్రైస్తవుడికి యుద్ధం. అసలు శ్రమ వచ్చింది అంటే ఖచ్చితంగా నీవు దేవుని కాడ ఉండవని అర్థం. అసలు శ్రమ లేని బతుకుతున్నామంటే, ఏదో మనుదిన్న పాములాగా జీవిస్తున్నామంటే, అసలు శోధన అనేది నీకు దరిదాపులకు కూడా రావట్లేదు అంటే నీవు కరెక్ట్ అయిన పన్నాలో ఉండలేదని అర్థం. యుద్ధము నీకు లేదు, పోరాటము నీకు లేదు అని నువ్వు మన్ను తిన్న పాములాగా నిమ్మలంగా ఉన్నావు అంటే అసలుకి నీవు స్పర్శలేని బతుకుతున్నావు. ఎస్, నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే భూమి మీద నల్లి కాలము యుద్ధకాలం అన్నాడు. దినదినము యుద్ధములో మనము అడుగులెయ్యాలి. మనము పోరాడుతున్నది ఎవరితో? అంధకార సంబంధమైన లోకనాథులతోనూ. ఏమండి, పాతాళములో కొన్ని దురాత్మ సమూహాన్ని పెట్టాడు. మరి ఆత్మకి దిగ్బంధన లేదు. వాటికి ఆ యొక్క ఛాయిస్ దేవుడే ఇచ్చాడండి. అవి ఎవరికాడికైనా రావచ్చు.
ఎవరితోనైనా కానీ వెళ్ళొచ్చు. వారి వారి యొక్క స్థితిగతులు బట్టి ట్రాన్స్ఫర్ అయ్యే ఆ శక్తి వారికి ఉంది. సుధమ కుమార పట్టణం నాశనం కావడానికి మరి కళలు వస్తుంటాయి, పేడ కళలు. అసలు సుధమ కుమార పట్టణం 5 పట్టణాలు నాశనం కావడానికి కారణం ఎవరో తెలుసా? ఈ అంధకారమైన లోకనాథులే. ఇవేం చేశాయి? స్వప్నంలో పోయి కళల ద్వారాగా వాళ్ళని సమీపించి వారిలో కామ క్రోధాలని లేవనెత్తి కామానికి పురుకొలిపి నికృష్టంగా. ఏమండి, నేను మరలా ఒక మెసేజ్లో మాట్లాడతాను సందర్భానుసారంగా. బైబిల్ గ్రంథంలో 3 యవన దశ, బాల దశ, వృద్ధాప్యం, ఈ 3 గురించి బైబిల్లో 3 పిల్లల గురించి చెప్పబడింది. ఈ 3 బ్యాచ్లు శపించబడిన వారే. ఇది ఎవరంటే బాలురు. బాలురు అంటే పసిపిల్లలు. ఈ పసిపిల్లలు చిన్ననాటి నుండే చెడిపోయిన బ్యాచ్గా ఉన్నారు. దానికి గుర్తు ఎవరు? దానికి సాదృశ్యం ఎవరు? జన్మనిచ్చిన తల్లిదండ్రులే. చూడండి, నా యొక్క ఛానల్లో సబ్స్క్రైబ్ అయిన వాళ్ళరా జాగ్రత్త. పిల్లల ఎదుట చేయకూడని కొన్ని ఉన్నాయి, అన్నీ కూడా చేయదగినవి కాదు. పిల్లల కాడ ఎలాగ ఉండాలో, వారికి ఏ పత్తి నేర్పాలో, మీ యొక్క విధానం ఎలాగ ఉండాలి. నీవు నిన్న కాల సమయంలో మా ఆత్మీయ నాయకుడు, మా ఆత్మీయ తండ్రిగా ఉన్న ఆయన ఒక మాట స్ప్రెడ్ చేశాడు. అది నిజమే, అది వాస్తవమే. తల్లిదండ్రులే బిడ్డలకి మాడలు, ఆదర్శం. బిడ్డకి తల్లే ఆదర్శం. తల్లి పోయి చేలో మేస్తే బిడ్డ ఒడ్డును మేయదు, గట్టును మేయదు. తల్లి ఎక్కడుందో అదే స్థానంలో ఉంటుంది. తండ్రి ఒక స్థానంలో ఉండి, తండ్రి ఒక చేత్తో సిగరెట్ స్మోకింగ్ చేస్తా, లేదు మందు కొడతా ఉంటే మర్చిపోవద్దు. ఓ తండ్రి, నీ బిడ్డకి ఏది నేర్పుతున్నావో తెలుసా? నీవు నేర్చుకున్న ఆ అలవాటుని, ఒరే నేను వెట్టి చెడిపోయానురా, నువ్వు కూడా ఇలాగ చేయరా అని చెప్పకునే నువ్వు చేస్తున్నావు. నీ అడుగుజాడల్లో కుమారుడైతేనేమో తండ్రికి సాదృశ్యం, లేదు స్త్రీ అయితే తల్లికి సాదృశ్యం. ఈ ఇరుగురు కలిసి తల్లిదండ్రిగా ఉన్నవారు బిడ్డలకి మాదిరిగా ఉండాలి. తల్లిదండ్రి బిడ్డల ఎదుట ఎలాగ ప్రవర్తన చేయాలి? వారి యొక్క జీవితాన్ని కాసుకోవాలి. భర్తకిచ్చే ప్రాధాన్యత భర్తకి ఇవ్వాలి, భార్యకి ఇచ్చే ప్రాధాన్యత భార్యకి ఇవ్వాలి, బిడ్డలకి ఇచ్చేది బిడ్డలకి ఇవ్వాలి. బిడ్డలు ఏమి నేర్చుకుంటారు? ఒకవేళ అన్స్పెక్ట్గా తండ్రి ఒక బూత్ మాట స్ప్రెడ్ చేస్తే దానినే బిడ్డ నేర్చుకుంటాడు. బిడ్డ నేర్చుకుని ఏం చేస్తాడు? పతనానికి నాంది అయిపోద్ది. ఆ కుటుంబంలో శాపము ఎలవతానం చేసిద్ది. ఎంత సంపాదించినా రంధ్రం పడిన సిలి సంచి సామెత అయిపోద్ది. నువ్వెంత సంపాదించినా నీ కుటుంబంలో నెమ్మది ఉండదు, ప్రశాంతత ఉండదు. ప్రశాంతత అనేది నువ్వు అనుభవించడం కష్టమైంది. సహోదరుడా, సహోదరి, నీ బిడ్డలకి నీవే గురువువి. ఓ తల్లి, నీ బిడ్డలకి నీవే మూలవి. నీవు ఏం బోధిస్తున్నావు నీ బిడ్డలకి? ఎలాగ జీవిస్తున్నావు నీ బిడ్డలు ఎదుట? జాగ్రత్త సుమి. ఒక రోజున నీవు సేలో మేస్తే రేపు దినాన నీ బిడ్డలు కూడా ఆకలిగే వస్తారు, అదే బడి నేర్చుకుంటారు. ఈరోజు మనం అక్కడక్కడ చూస్తాం, చిన్నపిల్లలు అపహాసం చేసే బ్యాచ్ ఒకటి ఉంది. ఒకరోజు ఒక ఆయన ప్రవర్త, ఈ ప్రవర్త ఈ ఊరు నుంచి మరొక ఊరు వెళుతూ ఉంటాడు. వెళుతూ ఉంటే ఆ మార్గంలో ఆయనకి ఇదిగో ఈ భాగంలో నాకు ఎలాగైతే ఎంటికలు లేవో ఇక్కడ లేదు కదండి, ఇలాగనే ఆ యొక్క ప్రవర్తకి ఎంటికలు ఉండవండి. ఆ ప్రవర్తకి ఎంటికలు ఉండవు, నున్నగా ఉంటుంది. ఈ ప్రవర్త వెళుతూ ఉంటే ఆ వీధిలో సుమారు ఎంతమంది బాలురు ఉన్నారు? 42 ఉన్నారండి. పసిపిల్లలు, ఎవరి పిల్లలు కాదు వాళ్ళు. సుమారు మించు ఎంత ఉంటుంది? ఒక్కొక్కరు వయసు 7 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 10 సంవత్సరాల లోపోళ్ళు ఎంతమంది ఉన్నారు? 42 ఉన్నారు. 12 సంవత్సరాల వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వీరు ఆయన నిగిడితబడి, ఆయనకి తల మీద వెంట్రుకలు లేవు కదా, బట్ట తలకాయ. అందుట్లో వీనెవరు? ప్రవర్త. సామాన్యుడు కాదు, దేవుని అభిషక్తుడు.
అమ్మో ఎంత డేంజరు. ఈ 42 బాలురు ఈయన అమ్మిడి పడి ఈయన ఎనికిడి పడి, ఓడోడా కొండ దిగిపోరా, ఓడోడా కొండ దిగిపోరా అని చెప్పి నీచంగా నికృష్టంగా దైవజనుడే, దేవుని ప్రవర్తే, ఆయనని అనకూడదే. చాలా మంది పాస్టర్లు జోలిపోతూ ఉంటారు. పాస్టర్లనే ఏమంటారు, ఏమంటే భార్య పోతే చేసుకోవచ్చు కదండి. ఏమండి మగవాడు భార్య లేకపోతే ఒకవేళ స్త్రీ అయినా వండుకొని తింటది కానీ మరి పురుషుడు ఉండలేడు కదా, పురుషుడు వండుకోలేడు. ఒకవేళ భార్య లేకపోతే చేసుకోవచ్చు. కొందరు ఏం చేస్తారంటే స్పెట్ చేస్తూ ఉంటారు, పాస్టర్ల మీద పడుతూ ఉంటారు. పాస్టర్లకి అలాగ వచ్చింది ఇలాగ వచ్చిందని రకరకాలుగా దూషిస్తూ ఉంటారు. జాగ్రత్త సహోదరి సహోదరులారా, దేవుని సేవకుడు అంటే ఆషామాష కాదు, చాలా డేంజర్. ఇక్కడ ఈ 42 బాలురు ఏం చేస్తున్నారు తెలుసా? గోడివాడ కొండెక్కిపొమ్ము, గోడివాడ కొండెక్కిపొమ్మని అపవాసం చేస్తున్నారు. దైవజనుడే అని లేకుండా ఎనిగిడిపడి కేకలేస్తూ ఉన్నారు. ఆయన ఎనిగిడిపడి అరుస్తూ ఉన్నారు. ఈ అరుస్తూ ఉన్నప్పుడు ఆయన ఎనికి తిరిగి, అమ్మా మీరు పసికందులమ్మా, మరి నేనేమో సైన్యములకు అధిపతికి యెహోవా యాజకుణ్ణి, మీరు అలాగ మాట్లాడకూడదు, మీరు పసికందులు, మరి మీరు అనకుండా వెళ్ళిపోమని చెప్పి ఆయన ఎంత చెప్పినా ప్రాధేయపడ్డా పైచరసం ముదిరితే ఎవరింటారండి? అక్కడక్కడ మనం పసికందులు చూస్తాం, పిల్లలు చూస్తాం. మనం ఏదన్నా మాట్లాడితే వాళ్ళు తిరిగి సమాధానం చెబుతారు. ఆ భావజాలన ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? గుర్తుపట్టాలి. ఆ భావజాలన తల్లిదండ్రుల నుంచే వస్తుంది. ఇక్కడ 42 పరిస్థితి ఏమైందండి చూసారా? ఇక ఏమీ లేదండి. ఎంతసేపు ఉంటాడండి దైవజనుడు, ఎంతసేపు ఓర్పడతాడు? ఇకేమీ లేదు. ఏమన్నాడు తెలుసా? ఒక్కటే ఒక మాట స్పెట్ చేశాడు, నేనే సైన్యములకు అధిపతికి యెహోవా యాజకున్నైతే ఇదిగో వీరు నిర్మూలమైపోదురుగాక అని చెప్పి చెప్పించాడు. ఇక అసలకి అది అడవి కాదండి, అది ఊరండి, అది గ్రామము. ఊరు, మనుషులు తిరిగే ఊరు, ఒక గ్రామం అది. ఆ గ్రామంలో దైవజనుడు ఎప్పుడైతే స్ప్రెడ్ చేశాడో మాటని, అసలుకి 2 ఆడ ఎలుగుబంట్లు ఏమండి ఆ ఊరిలోకి ఎక్కడి నుంచి వచ్చాయి, అసలు ఎప్పుడు వచ్చాయి? దైవజనుడు నోటి నుంచి ఆ మాట పలకంగానే 2 ఆడ ఎలుగుబంట్లు వచ్చి 42 బాలుని చీల్చివేసెను అని ఉందండి. అమ్మో ఎంత ప్రమాదకరమైంది దైవజనుడి యొక్క మాట. ఈనాడు చాలా మంది నీచంగా నికృష్టంగా దైవజనులు భార్యలను మాట్లాడుతున్నారు, దైవజనులు కొడుతున్నారు. ఏమండి శుభవార్త చెప్పుకోవటం తప్ప మరి భారత రాజ్యాంగంలో ఏం పొందుపరిచి ఉందండి? ఏమండి కొద్దిగన్నా జ్ఞానం ఉందా? ఇంగిత జ్ఞానం ఉందా? మనం ఎక్కడ ఉన్నాము? భారతదేశంలోనే ఉన్నాము కదండి. ఎందుకండి నీకు చేతనైతే, నీకు సేవ ఉంటే, నీకు దమ్ముంటే నీ మతాన్ని నువ్వు వ్యక్తపరచుకో. నిన్న కాల సమయంలో ఒక వీడియో చూశాను, హైదరాబాద్లో జరిగింది ఆ ఘట్టం. మరి హైదరాబాద్లో ఉన్న యామంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు మరి నాకేం అర్థం కావట్లేదు. మరి గౌరవనీయులు, మరి మంత్రి వర్యులు, మరి కాంగ్రెస్ యొక్క పరిపాలన కింద మంత్రిగా చేర్చబడిన వాడు మరి గౌరవనీయులు యామంత్ రెడ్డి గారికి సభాముఖంగా వందనాలు చేసి ఒక దైవజనుని యొక్క ఆత్మధ్వని ఆలకించాలని ప్రాధాయపడుతున్నాను. వారు శుభవార్త చెప్పుకుంటూ పోతూ ఉంటే వారిలో కొందరు వచ్చి దమ్ముడిగా శప మీద ఒకటి కొడతాం, ఒరే నువ్వు ఈ బొట్టు పెట్టుకోరని చెప్పి మరొకటి కొడతాం. ఏమండి తిరిగి కొట్టలేడా? క్రైస్తవుడు తిరిగి కొట్టలేడండి తిరిగి. ఏమండి ఎంతసేపు అని కొట్టం? ఇంకొక మాటలు చెప్పాలంటే మీకంటే క్రైస్తవులు ఒకసారి పాత నిబంధనలు పట్టుకుంటున్న నా కుమారులారంటే దేవుడు ఊసకోత మొదలైద్ది. క్రైస్తవుడు నిద్రపోతున్న సింహం లాంటి వాడు. ఒకసారి సింహగర్జన ఎలాగ ఉంటుందో చూస్తారు. నిద్రపోతున్న క్రైస్తవుని జోలికి వస్తే ఏదో యామరపాటుగా ఉన్నారనుకున్నారేమో, గొర్రెపిల్ల యొక్క స్వభావం కలిగి ఉన్నారనుకున్నారేమో. ఒరే నాయనా, క్రైస్తవుని యొక్క జీవితాన్ని చూడండి. ఈనాడు రౌడీశ్వరులు మారిపోయారు, నక్సలస్ మారిపోయారు. కరుడు గట్టకెళ్ళి ఒక 8 సంవత్సరాలు ఒక అమ్మాయిని ఒక హత్య చేస్తుంటే చూసిందని ఎంటకలు పట్టుకొని ఆ అమ్మాయి మీద పెట్రోల్ పోసి
ఎన్ని సంవత్సరాలండి? 8. 8 సంవత్సరాల అమ్మాయి ఇతను హత్య చేస్తున్నాడని చూస్తే ఆ అమ్మాయిని వారి తల్లిదండ్రులు ఎక్కడో హాస్టల్లో ఉంచితే అక్కడికి పోయి మరి ఆ అమ్మాయి పూడిదైపోయిందాక, ఆ ఎంట్రికలు అలాగనే ఎటు పోకుండా కాలిపోయిందాక కరుడు గట్టకెళ్ళిన చాలా మంది రౌడీ స్పీటర్లు ఈ రోజున యేసు ప్రభుని నమ్ముకొని వారి యొక్క సాక్ష్యాలు పంచుకుంటూ ఉంటే అసలుకి ఇలాంటి వ్యక్తులని నడి రోడ్లోని ఉరిదీయాలనిపించింది. భావజాలన ఎత్తపరుస్తూ ఉంటాం ఆ సాక్ష్యాలు విన్నప్పుడు. ఏమండి, క్రైస్తవుడు ఎలపటి చూస్తే ఎంత కరుడు గట్టకెళ్ళిన రౌడీలుగా ఉన్నారో తెలియదు. అలాంటి క్రైస్తవులు ఎలాగయ్యారు తెలుసా? పామురాయి వలె అయిపోయారు. ఏమండి, పామురాయి వలె మృదుత్వం. పామురాయి ఎలాగుంటుందండి? ఎవరికి హాని చేయదు, ఎవరి జోలి పోదు. అలాగా పామురాయి వలె మార్చబడ్డాడు క్రైస్తవుడిగా. ఎవరిని బట్టి? క్రీస్తు యేసు రక్తమును బట్టి. ఆయన యొక్క త్యాగము ఇలాగ మా చేతులు కట్టివేసింది. ఏమండి, కనీసం ఒక దెబ్బని కొడతాంగా. ఏమండి, ఒక చెంపసీపి ఉంటే మరొక చెంపసీపిటానికి కాదండి ఉంది. ఆ వంతున ఎగబడి కొడుతున్నారే. మణిపూర్లో భయంకరమైన వధ చేపించారే. ఏమండి, రాజ్యాంగంలో ఉంది ఇదేనండి. ఆర్టికల్ 25, ఆర్టికల్ 26, ఆర్టికల్ 28 లో రాజ్యాంగంలో చెప్పబడింది ఇదేనండి. మత స్వేచ్ఛ, మత స్వాతంత్రము, మత హక్కులు. ఏమండి, రాజ్యాంగం కల్పించలేదా? ఏ మతాన్ని దూషించకూడదని చెప్పాడుగా. ఏమండి, క్రైస్తవుడు ఎప్పుడైనా కానీ మరి హైందవ టెంపుల్ కోల్చమని ఏ పాస్టర్ అయినా ఎప్పుడైనా చెప్పారా? ఏ పాస్టర్ అయినా? కొన్ని లక్షల మందిని పేరు చేస్తున్నాం. కొన్ని లక్షల మందికి ఆత్మీయ తండ్రులుగా మార్చబడ్డాం క్రీస్తు యేసు కృపను బట్టి. ఏమండి, ఏ పాస్టర్ అయినా, సతీష్ కుమార్ కావచ్చు, అనిల్ కుమార్ కావచ్చు, ఏసన్న గారు కావచ్చు, రకరకాలుగా ఉన్నవారు దైవజనులు ఎంతో మంది అభిషక్తులు ఉన్నారు. కొన్ని లక్షల మందిని రీడింగ్ చేస్తున్న వారు ఉన్నారు. ఎవరైనా ఎప్పుడైనా హైందవ టెంపుల్ని కోల్చండి, చర్చిలు కూల్చేస్తున్నారు, మరి హైందవ టెంపుల్ కూడా కూల్చేయమని ఏ దైవజనుడు చెప్పినట్టు దాఖలాలు ఉన్నాయండి? ఎందుకండి ఆ ఉంటున్న? నీకు సేవ ఉంటే, నీకు దమ్ముంటే, నీకు నీ మతాన్ని గురించి నీవు చెప్పదలుచుకుంటే నువ్వు కూడా బహిరంగ సభలు పెట్టుకో, నీవు కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకో, నీ మతాన్ని నువ్వు సువార్త ప్రకటించుకోండి. ఏమండి, ప్రకటన చేసుకోండి, నీ మతాన్ని నీవు ప్రకటన చేసుకోండి. కానీ ప్రభునందు దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవుని మాత్రమే టార్గెట్ చేసి ఒకదానికే కొమ్ము కాస్తూ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు యామంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసి, ఒక దైవజనుడిగా, ఎందుకంటే మేము ప్రార్థన చేస్తున్నాం, దేశ క్షేమం కోసం ప్రార్థిస్తున్నాం. ఒక క్రైస్తవుడు మాత్రమే రెయ్యనక పగలనక ఉపవాసాలు ఉండి కన్నీరు గారుస్తున్నవాడు దేశ క్షేమంగా ఉండాలని మొరపెడుతున్నవాడు ఒక క్రైస్తవుడు మాత్రమే. నా హైందవ సహోదరులారా జాగ్రత్త. ఒకసారి చూడండి, దేశమంతా కూడా ఇలాగ ప్రసన్నతగా సుఖశాంతులతో వర్ధిల్లుతున్నారంటే హైందవులు చేస్తున్న పూజల పురస్కారాలు కాదండి. హైందవుల్లో స్వార్థం ఉంది, హైందవ భక్తిలో స్వార్థం ఉంది. భక్తి మంచిదే, భక్తిలో శక్తి లేదు. ఎందుకు లేదు? నిన్న మొన్న మొక్కిన వారిలో అందరిలో కామ, క్రోధ, లోభ, మోహ, మదమచ్చలనే వాటిని జయించిన వాడు దేవుడు, వాటిల్లో బానిసైన వాడు మనుషుడే అని చెప్పబడి ఉంది. కానీ ఈ రోజున దాడులు జరుగుతున్నాయి, ఈ రోజున చర్చిలు గుడి చేస్తున్నారు. ఎప్పుడైనా కానీ ఏ గుళ్ళైనా కూర్చోమన్నామా? మరి మా ఇళ్ళ ముందర కూడా గుళ్ళు ఉన్నాయి కదండి, మా ఇళ్ళ ముందర కూడా పూజలు పురస్కారాలు చేస్తున్నారు కదండి, మా కూడా నిద్ర లేకుండా చేస్తున్నారు కదండి. మేమేమన్నా ఎప్పుడైనా ఆర్గ్యుమెంట్ చేశామా? మేము ఎప్పుడైనా అన్నామా? రయ్య మగులు 24 గంటలు 24 అవర్స్ నిద్ర లేకుండా మరి హైందవ టెంపుల్స్ మీద మైకులు పెట్టి, బాగాలు పెట్టి, చెవులు శాటలైనంత వరకు రయ్యం బొగులు. ఏమండి, క్రైస్తవుడు ఎక్కడన్నా గొట్టంలో బాగా పెట్టి తెల్లారులు పెట్టిన దాఖలాలు ఉన్నాయా? మరి
హైందవ టెంపుల్ మీద మా ఇళ్ల ముందరనే గుళ్ళు కట్టి ఉన్నాయి, మరి మాకు నిద్రే లేదు. ఎప్పుడు 24 hours మోగుతూనే ఉన్నది. మేము నో ఆర్గ్యుమెంట్. ఏ మతాన్ని కించపరచకూడదు, దూషించకూడదు. నీ సేవ ఉంటే, నీ చేతనైతే, నీది నిన్ను గురించి, నీ మతం లేదన్నా గొప్పతనాలు ఉంటే ప్రకటించుకో. కానీ ఆర్టికల్ 25, ఆర్టికల్ 26, ఆర్టికల్ 28 ప్రకారంగా, ఆర్టికల్ 99 ప్రకారంగా మత స్వేచ్ఛ, మత స్వాతంత్రము హక్కులు కలిగించింది రాజ్యాంగం. డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ గారు, అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచాడు. మన యొక్క స్వాతంత్రం హక్కులు కలిగించింది. మరి రాజ్యాంగంలో జరిగేవన్నీ నెరవేరుతున్నాయా? నేను అడుగుతున్నాను, ప్రశ్నిస్తున్నాను. కాబట్టి హైందువులలో మంచి భక్తి ఉంది, కానీ భక్తిలో శక్తి లేదన్న సంగతి అర్థం కావట్లా. నేను ఒకప్పుడు హైందువునికి నిర్వచనము మన చిన్నజీరి స్వామి గారు చెప్పాడు. ఏమని తెలుసా? చూపిట్టట. హైందువునికి నిర్వచనము అర్థం ఏంటంటే, నా మతం గొప్ప, నేను హైందువుని, నేను ఇలాంటి వాడిని అని చెప్పుకొని తెగ ఎర్రూగుతున్నావే, దానికి నిర్వచనం ఏం చెప్పాడు తెలుసా? చిన్నవీరి స్వామి చూపిట్టట, గర్దుడట. అయ్యా, హైందువుడు అని చెప్పి తెగ రొమ్ము కొట్టుకుంటున్నావు కదా, ఆ మాటకి అర్థము నేము ఏంటో తెలుసా? చూపిట్టమట, రాజకీయాలు బట్ట, వ్యర్థులు బట్ట అని నేను చెప్పలేదండి, చిన్నజీరి స్వామి చెప్పాడు. ఏమని? హైందువునికి అర్థము, నిర్వచనము చూపిట్, రాజకీయాలు అంటే ఇంగ్లీషులో తిట్టుల పదాలను మెన్షన్ చేస్తున్నాడు. కాబట్టి ఒక మతానికి దేవుడు కాదు, దేవుడు అనగా ఒక ఆకాశం ముందు సూర్యుడు ఎలాగా ఉన్నాడో ప్రపంచాన్ని అందరికీ దేవుడు ఒకడే, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడను మోక్షానికి చేరడు. ఇలాంటి సాక్ష్యంగా నీ గనక ఉంటే మొక్కు. నీ కొడుకు ప్రాణం పెట్టిన వారు ఎవరున్నారండి? గీతలో శ్రీకృష్ణుడు మరి యేసు ప్రభు వారికి బామలు లేరు, బామరుదులు లేరు, మరదలు లేరు, భార్యలు కూడా లేరండి. నా యేసు పరిశుద్ధుడు. నా యేసులో మచ్చ, ముడత, దాగు, కలంకము నిర్దోషమైన వాడు నా యేసు పరిశుద్ధుడు. ఆయనలో ఏ రీతిగా చూసినా ఒక్క మచ్చరం కూడా ఏమండి నడి సెంటర్లో, నడి ఊరిలో నిలబడి నా యందు పాపము ఆరోపిస్తారా, నా యందు పాపం కలదని ఎవడైనా చెప్తాడా అంటే నువ్వు ఎత్తితే అందరూ వస్తారు. ఎరా నేను జరిగింది ఎందురా అని నువ్వెత్తినా, నేనెత్తి చూపించినా మన మీద తప్పులు మోపుతారు. కానీ క్రీస్తు యేసు మీద తప్పులు మోపటము ఈ సృష్టిలోనే కాదండి, కనపడని లోకములో శత్రువుతో పోరాడుతున్నామని చెప్పా కదండి, వారి వల్ల కూడా కాదండి. యేసు ప్రభు వారు పరిశుద్ధులని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారండి. కాబట్టి ఎరసి ప్రభునందు దేవుని బిడ్డలారా, మీ అందరూ కలిసి యేసు ప్రభు పాదాలు పట్టుకోవాల్సిందే, యేసుని నమ్ముకోవాల్సిందే. వంగని మోకాలన్నీ కూడా యేసు ఎదుట వంగిపోవాల్సిందే. ఈ మాటలు బట్టి మరి శత్రువు ఎవరండి? కనపడని శత్రువు ఉన్నాడండి. ఇక్కడ చాలా మందిలో ఒక భావన ఉంటుందండి. ఏమనుంటుంది? ఒక మాట, సాతానుడు ఎలాంటి కీర్తిపరుడు అంటే తానే పాపం చేపిస్తాడు, తానే ప్రాణం తీపిస్తాడు. పాపం జరిగిన తర్వాత ఫలానా జరిగింది, చచ్చిపోమని చెప్పి వాడు కేకలేస్తా ఉంటాడు. వాడు ఏం చేస్తాడు అంటే కేకలేస్తా ఉంటాడండి, చచ్చిపో, నీ బతికెందుకు, నీ పరిస్థితి ఎందుకు, నీ స్థితి ఎందుకు, నువ్వు ఇలాగా అయిపోయింది నీ జీవితం, ఎందుకు చేసేవాలాగా, ఎందుకు మాట్లాడేవాలాగా, చచ్చిపోమని చెప్పి ఏం చేస్తాడంటే ప్రేరేపణ పుట్టిస్తాడు. తర్వాత ఏముంటది, ఇక 5 లీటర్ డబ్బానో 3 లీటర్ డబ్బానో ఎత్తుకొని ఆంధ్రను పోసుకొని ఒక అగ్గిపొలం ముట్టించుకుంటుంది. తర్వాత అంటది, కాపాడండి రక్షించండి అని కేకలేస్తుంది. అవునా? అప్పుడు దాకా ఈ దుష్టుడైన సాతానుడు ఏం చేస్తాడో తెలుసా? ఆమెలో లీనమైపోయి ఒక ఆమె సూసైడ్ చేసుకున్నా, ఉరేసుకున్నా,
చచ్చిపోవాలని చూసినా ఆ ఇంటిలో సాతాను ఆవరించి ఉన్నదని మర్చిపోవద్దు. ఇక్కడ నేను ఒక మాట చూపిస్తానండి. మేకాయ గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనములో ఒక్క మాట ఉన్నదండి. అంటాడు, నా శత్రువా నా మీద అతిశయించవద్దు. నా శత్రువా నా మీద అతిశయించవద్దు. కింద పడినను పై చేయి నాదే. నేను పాతాళంలో కూర్చున్నా, నేను యెహోవా ఎదుట తప్పు చేసినా, నేను ద్రోహినైనా, నా దేవుడు దయాళుడు, నా దేవుడు కరుణామయుడు. కరుణామయుడు నా దేవుడు, కరుణా సంపన్నుడు నా దేవుడు, నన్ను కాపాడువాడు నా దేవుడు, నా దేవుడు దయాగుణం కలిగిన వాడు నా దేవుడు. ఒకవేళ నువ్వు మొక్కుతున్న వాడు వారు క్షమించలేము కానీ నేను మొక్కుతున్న వారు తప్పకుండా క్షమిస్తాడు. అంటే నీవు అలాగని పాపం చేస్తావా, అలాగని పాపానికి నాంది పలుకుతావు అంటే కుదరదండి. నీతిమంతుడు 7 మారులు, ఏమండి, నీతిమంతుడు నీతిమంతురాలు అనిసిపిట్టిగా జారి పడితే, ఏమండి, ఒకడు మార్గంలో పోతున్నాడండి, కాలు జారింది, కింద పడ్డాడు. అతను లేవకుండా ఉంటాడా? అతడు లేవకుండా ఉంటాడా? పోనీ పడిన వాడిని ఆ పక్కవారు లేపకుండా ఉంటారా? ఎలాగైతే లెగిసి నిలబడతాడో అలాగనే ఒక క్రైస్తవుడు చాలా మంది అంటారండి, యేసు ప్రభువుని నమ్ముకున్న వారిని అంటారండి, వారి పాపులు వీళ్ళంత పరిశుద్ధులైనట్లు. వారి పాపులు, యేసు ప్రభువుని నమ్ముకున్న వారు పాపులట, వీరేమో పరిశుద్ధులట. ఏమండి, భూమి మీద ఉన్నవారు అందరిలో పాప బీజం ఉంది. ఆకాశము నుండి దిగి వచ్చిన వాడు ఎవరు లేరండి. అందరూ ఆదాము రక్తము నుండి వచ్చిన వారిమే, అందరూ అవ్వ రక్తములో వచ్చిన వారిమే. వాడు తెల్లడైనా నల్లుడైనా ఎట్టుడైనా పొడుగుడైనా యాటరైనా డాక్టరైనా ఎలాంటి వ్యక్తైనా తెలివిగలిగిన వాడైనా అందగాడైనా ఆటగాడైనా పోటుగాడైనా ఎలాంటి వాడైనా సరే వాడు అవ్వము నుండి వచ్చిన వాడే, ఆదాము నుండి సంక్రమించిన వాడే. ఏమండి, నేను ఆసుని, నేను పీసుని, నేను ఎలాగా, నేను అలాగా, నేను నా మతం గొప్ప అని రొమ్ములు కొట్టుకుంటున్న వాడే సరే ఆదాము నుండి వచ్చిన వాళ్ళని సంగతి మరవద్దు, మర్చిపోవద్దు. కాబట్టి ఇక్కడ అంటాడు, నా శత్రువా నన్ను అతిశయించవద్దు. ఏమండి, జారిపడ్డావా, పొరపాటుగా అడుగులు జారావా, క్రీస్తునందు నీకు మోక్షం ఉంది. ఒక ఆయన దీపకాంతిలో ఆయన మరి దైవజనుడు గుర్తు నేము నాకు అంతగా గుర్తు లేదు. అయితే నేను ఒక మనిషి, ఆ దైవజనుడు చాలా మంచి ప్రార్థనాపరుడు, వృద్ధాప్యంలో ఉన్నాడు. సుమారు ఇంచుమించు ఆయన యొక్క ప్రాయము 80 సంవత్సరాలు వచ్చినట్టుంది. ఆ దైవజనుడు అంట దీపకాంతిలో బైబిల్ స్టడీ చేస్తూ ఉన్నాడండి. బైబిల్ స్టడీ చేస్తూ ఉంటే ఆ దీపకాంతి దగ్గరికి మరి మన యొక్క సిగ్గులేనోడు మాజీ ఫ్రెండు, వాడి పేరు సిగ్గులేనోడు కదా, దేవుడు పిలిస్తే వస్తాడు, వీడు పిలవకుండా వస్తాడు కదా. ఈ దీపకాంతిలో ఈ దైవజనుడు మరి ఆ యొక్క బైబిల్ స్టడీ చేస్తూ ఉంటే వీడు వచ్చి అంటున్నాడట, హలో పరిశుద్ధుడా, ఈయన వయసు ఎంత ఉందండి? 80 సంవత్సరాలు. ఈ దీపకాంతిలో దేవుడి యొక్క లేఖనాలని స్టడీ చేస్తూ ఉంటే ఈయన ఈ పక్కన కూర్చొని అంటాడట, ఎవడు? సిగ్గులేనోడు, సాతానుడు. హలో, పలానా సందర్భంలో పలానప్పుడు నువ్వు ఇలా చేసావుగా, ఒక ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నావుగా, ఒక ఆమె దగ్గరికి నువ్వు వెళ్ళావుగా, ఆమెని నువ్వు మరి కలిసి చేసావుగా, మరి నీ చిట్ట, నీ పాపాల చిట్ట ఎంత ఉంది అని చెప్పి ఈ దీపకాంతిలో చదువుతున్న ఆయన పక్కకెళ్ళి కూర్చొనిడు మాట్లాడుతూ ఉంటే అక్కడ రెడ్డింక్ ఉందట ఆయన బల్ల మీద. రెడ్డింక్ ఉంటే ఆ రెడ్డింక్ తీసుకొని ఆవుతనే ఆ యొక్క బల్ల మీద ఆవుని పోసేసాడట. పోసి అంటాడట, ఏది ఇప్పుడు నువ్వు విన్నాకన్నావే దాన్ని నాకు చూపించు అనగానే
మొత్తము రక్తమయమైపోయింది. ఈ రెడ్డింకి ఎప్పుడైతే పడిపోయిందో అదంతా కూడా తుడిసిపోయి పడిపోయింది. ఇప్పుడు అంటాడట ఆయన పేరు దైవజనుడు మార్టిన్ లూథర్. ఈ మార్టిన్ లూథర్ గారు వృద్ధాప్యం మందు స్టడీ చేస్తుంటే ఆయన లోపాలు ఏమన్నా ఉన్నాయేమో సరి చూసుకుంటూ ఉంటే వీడు బొయ్యంతలో పోయి కూర్చొని ఆయనని అంటూ ఉన్నాడట, పలానప్పుడు పలానా సందర్భంలో నువ్వు ఇలాగ ఉన్నావుగా, ఈ బతుకు బతికావుగా, ఇలాగా వ్యభిచారం చేసావుగా, ఇలాగ జీవించావుగా అని మాట్లాడితే వెంటనే ఆ రెడ్డింగ్ తీసుకొని ఆముంతనే ఆ నోట్స్ మీద పోసాడట. రాసుకున్న నోట్స్ మీద చెల్లిపోయాయి. యెషయా గ్రంథము ఆ యెషయా గ్రంథము 43వ అధ్యాయంలోనూ ఈ మాటలు ఉన్నాయండి. యెహోవాయే దేవుడైన దేవుడే మన రక్షకుడును, తన ఇష్టానుసారముగా మన పాపాలన్నీ కూడా తుడిపేశాడట. మన పాపాలన్నీ కూడా ఆయనట తన చేతులతో తుడిపివేశాడటండి. అందుకంటాడండి మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనములో, ఇదిగో నా శత్రువా, నా మీద అతిథించవద్దు, నేను కింద పడినను లేవనెత్తుటకును నా దేవుడు సమర్థుడు, నేను జారిపడ్డా, నేను ప్రలోభించా, లోకానికి దాసుడిగా మార్చబడ్డా, ఈ రంగుల ప్రపంచంలో ఆకర్షణకి లోనైపోయా. అయితే నా దేవుడు నా చెయ్యి పట్టుకొని ఉన్నాడు, నన్ను లేవనెత్తుతాడు, నా కుడి చెయ్యి పట్టుకొని నన్ను లేవనెత్తుతాడు, ఈ మురికుంటలో నుంచి నన్ను లేవనెత్తుతాడు అని అంటాడు. నా శత్రువా, నా మీద అతిశయించవద్దు. చెవిలో జోరీలాగా వీడు పక్కన చేరి, నువ్వు ఇలాగ చేసావు, నువ్వు ఇలాగ అన్నావు, నువ్వు ఇలాగ మాట్లాడావని చెప్పి ఊరక స్పెడ్ చేస్తూ ఉంటాడు. వాడిని గుర్తుపట్టాలి, శత్రువ యోహాన్ని గుర్తుపట్టాలి. ఈరోజు ఈ యొక్క మిషన్కి టైటిల్ ఏంటంటే శత్రువ యోహాన్ని గుర్తుపట్టాలి. పాము వలె వివేచన కలిగి ఉండాలి, శత్రువును గుర్తుపట్టాలి. కాబట్టి నా ప్రియ సహోదరులారా, శత్రువును గుర్తుపట్టండి. మరి నా శత్రువా, నా మీద అతిశయించవద్దు, కింద పడినను పై చెయ్యని అన్నట్లుగా జారి పడిన వాడు ఎలాగైతే లెగిసి నిలబడతాడో ఏమండి, పోతా ఉంటారు, మార్గంలో కాలు జరిగిద్ది, దమాను పడతారు. పడినవాడు అట్నే ఉంటాడా? తిరిగి లేకుండా ఉంటాడా? అదిగో ఇర్మీయా గ్రంథం చెబుతుంది ఏమని, ఒకసారి జారి పడినవాడు తిరిగి లేకుండా ఉందినా. ఇర్మీయా గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనంలో రాయబడి ఉంది. ఒకసారి పాపం అనే ఊబిలో జారి పడితే మరి నీవు బలహీనుడివే, నీవు బలహీనురాలివే, ఈ రంగులనే ప్రపంచంలో ఉన్నావు. కొద్దిగా గొప్ప మరి మనము జారిపడే అవకాశం ఉంటుంది. కానీ మనం నమ్ముకున్నామే సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తే, ఆయన మీద ఆధారపడితే మనము, ఆయన రక్తము మనల్ని నీతిమంతులుగా తీర్చబడిద్ది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనములో, మనము పాపము లేని వారమని చెప్పుకున్న వెడల, అంటే లోకస్తులు చెప్పుకుంటారు, అమ్మో మేము పరిశుద్ధులమే, మాకు యేసు ప్రభు వద్దు, ఆ క్రైస్తవులకి కావాలి. వాళ్ళు ఒక్కొక్కరు 4గురితో ఉంటారు. వాళ్ళు క్రైస్తవులు మిరపదాటల్లో మిరపకాయలు ఎత్తుకొని వస్తారు, చాలలో పోయి దొంగతనం చేసి వస్తారు. వాళ్ళ సరిపోద్దే, మాకు సరిపోదు, మేము భక్తులమే అని అంటారు. కానీ ఇక్కడ పరిశుద్ధ గ్రంథం ఒప్పుకోవట్లా. మనము పాపము లేని వారు అని చెప్పుకుంటే ఏమున్నట, ఆబద్ధికునిగా చేస్తారట. మనము పాపులు అని ఒప్పుకుంటే, చూడండి పరిశుద్ధ గ్రంథం ఏం సాక్ష్యం ఇస్తుందండి, నేను ఆసు, నేను పీసు, నేను పరిశుద్ధుని, నేను పరిశుద్ధురాలని ఎలాగ లోకస్తులు ఎలాగ కేకలేస్తున్నారో తెలుసా? మాకు అవసరంలా ఆ క్రైస్తవుల మత గ్రంథం కలిగిన ఆ దేవుడు మాకొద్దు అని ఏదో ఆకాశం నుండి ఊడిపోయినట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళేదో ఎప్పుడు అబద్ధం అన్నట్లుగా, ఎప్పుడు వారు జారిపోయినట్లుగా, ఎప్పుడు లోకంలోనే వారు అనేక రకాలుగా క్రమంగా ఉన్నట్లుగా, అంత నీతిమంతులుగా బతికినట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు. నో, దేవుని లేఖనం ఒప్పుకోవట్లా. సహోదరి, ఇకనైనా మారు మనసు పొందుతావా? ఆ కొంపలు అట్ట, వారి విట్ట,
ఎప్పుడు చెవులు కోసుకుంటున్న వారులారా, ఒక రోజున నీవు ఇతరుల కొంపల్లో ఇతరులకి ఎలాగ పోవాలి అలాగ పోవాలని చూస్తున్నావు. నీవు ఒక రోజున నీవే నీ కొంపని నాశనం చేసుకుంటావు. అపవాసం చేయవారులారా, మీరు అపవాస పాలైపోతారు. శతురాడేవారులారా, మీరు అదే కొరత కొలుస్తారు. ఆ కొంపలో ఏం జరిగిందో, ఈ కొంపలో ఏం జరిగిందో, వారిలో ఏం జరిగిందో అని చెప్పి ఎదురు చూస్తున్న వారులారా, ఒక రోజున మీ కొంపలో మీరే నాశనాన్ని చేసుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. ఈ మాటలు నిజమండి. ఒక పరిశుద్ధాత్మ దేవుడు ద్వారాగానే మాట్లాడుతున్నాను. ఏదో మనుషులు మాట్లాడుతున్నాడని టెక్టేజీ తీసుకోవద్దు నా సహోదరి సహోదరులారా. అపహాసం చేసేవారు అపహాస పాలైపోతారు. మనుషులా మోసపోకు, ఏదిత్తుతావో ఆ పంటనే కోస్తావు. కాబట్టి నా శత్రువా, నా మీద అతిశయించవద్దు. నేను పాతాళంలోకి పోయినా సరే అక్కడ నా దేవుడు ఉన్నాడు. నేను చేసిన తప్పులకి, నేను చేసిన పాప క్రమాలకి పాతాళానికి వెళ్ళిపోయినా నా దేవుడు నాతో కలిసి అక్కడికి వచ్చి నన్ను లేవనెత్తుతాడు. భరోసా, నమ్మకం, యేసు ప్రభు మీద ఉన్న నమ్మకము ఇక ఎవరి మీద లేదు. అందరూ మనుషులైతేనండి కొన్ని వాగ్దానాలు చేస్తారు, కొన్ని అమౌంట్ ఇస్తామంటారు, కొంతగా మేము నమ్మకంగా మరి నీవు లేకపోతే నేను ఉండలేను అంటారు, నేను చూడని నేను ఉండలేను అంటారు, ప్రలోభాలు పలుకుతూ ఉంటారు. మరి అనేక రకాలైన వాగ్దానాలు చేస్తారు. కానీ మనుషుడు ఇచ్చి మాట ఇచ్చి తప్పిపోతాడండి. కానీ నేను నమ్ముకున్న ఉన్నాడు దేవుడు, నేను నమ్ముకొని ఉన్నవాడు సర్వశక్తి కలిగిన వాడు, మనుషుడు కాదు, నరమాతుడు కాదు, మాట ఇచ్చి తప్పిపోయాడు కాదు. ఆయన పేరు సర్వశక్తి కలిగిన వాడు, సైన్యములకు అధిపతి యెహోవా, భూమి ఆకాశములను స్తుతించిన వాడు. ఆ మహోన్నతుడు మాట విచ్చాడు అంటే మనతో కలిసి అయ్యండి బండిని మట్టి కింద తల్లిదండ్రిగా ఉన్నవారు కావచ్చు, తాడబుట్టిన వారు నిద్రించినప్పుడు కానీ, కడుపును పుట్టిన బిడ్డలు కానీ, మరి శ్మశానంలో బండిని మట్టి కింద వేసి వస్తాం కదా. కానీ నువ్వు గనక దేవుణ్ణి నమ్ముకుంటే, నువ్వు గనక యేసు ప్రభువుని నమ్ముకుంటే, శ్మశానములో నీ అయిన వారు అందరూ కూడా నేను నిర్దాక్షిణంగా బండిని మట్టి కింద నిన్ను వేసినా, నేను నమ్ముకున్నానే నా ప్రభువు అయిన యేసు క్రీస్తుని నీవు విశ్వసిస్తే, ఆయన మీద ఆధారపడితే, ఆయన మీద నీవు ఆనుకుంటే, నీ రక్త సౌందికులందరూ నిన్ను బండి మట్టి కింద నిన్ను వేసి వచ్చినా ఏమండి నీతో కలిసి ఆ యొక్క శ్మశానంలో నా దేవుడు ఉంటాడండి. అందుకే ఆయన అంటాడు భక్తుడు, ఏమంటాడు తెలుసా? నేను పాతాళములో నా ఆత్మను వదిలిపెట్టినా, నేను చేసిన ఆ కర్మ బలాల నిమిత్తము తెలిసి కొన్ని, తెలియక కొన్ని, తెలిసి కొన్ని మాట్లాడినా వాటన్నిటి నిమిత్తము హలో నా యేసయ్య రక్తము నా నిమిత్తము ఎలగట్టింది. అందుకే మార్టిన్ లూథర్ దైవ సేవకుడు రెడ్ ఇంకుని ఆ పేజీల మీద పోసి ఎక్కడరా ఇప్పుడు చెప్పురా అన్నంట అడ్రస్ లేకుండా పోయాడు సిగ్గులేని వాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఇప్పుడు వరకు ఎందుకు ఈ ఉతురుకు సెక్షన్ మొదలుపెట్టానంటే, నేను ఆసుని, నేను పీసుని, నేను పరిశుద్ధురాలని ఇతరులను చూసి నేను ఎలాగని నీకు నీవే చెప్పించుకుంటూ నా బతుకెందుకు, నా పరిస్థితి ఎందుకు, నేను వెళ్ళిపోతే పోయిద్ది అని చెప్పించుకుంటున్నావా? అలాగైతే ఒక తీర్మానం చెయ్యి, ఒక నూతన తీర్మానం చెయ్యి. ఈ 2024 సంవత్సరంలో ఈ యొక్క 4వ నెలలో ఒక తీర్మానం చెయ్యి. ఒకవేళ అడుగులు జారి కింద పడ్డావా, తెలిసి కొన్ని తప్పులు లోపాలు కనుగొన్నావా, అలాగైతే ఒక తీర్మానం చెయ్యి. అడుగు ఒక నాన్న, మన డాడీ ఉన్నాడు పరమ తండ్రి, డాడీ అయ్యా తెలిసి కొన్ని తెలియక కొన్ని నాలాగా జరిగిపోయాయి, నన్ను క్షమించు అని అడుగు. ఆఖరి దశలో కూడా, ఆఖరి నిమిషంలో కూడా ఇక అందరూ అయిపోయిందిరా, దాని చరిత్ర అయిపోయింది, దాని వ్యవహారం అయిపోయింది, ఆ మనిషి అయిపోయాడు అని అందరూ అనుకోవచ్చు. కానీ నవీన సేనే అనేకుడి కంటే విస్తారమైన ఫలము పడినట్లుగా ఏ నోళ్ళైతే నిన్ను గురించి మాట్లాడుకున్నాయో, ఏ నోళ్ళైతే రకరకాలుగా నిన్ను చిత్ర హింసలుగా మాట పోట్లతో నిన్ను సంపాదన చూశారో, ఆ నోళ్ళన్నీ కూడా నిన్ను కనపరిచే రోజు ఒక రోజు ఉన్నది. ఆ రోజు వరకు నీ ఓపికతో, సహనముతో
కనిపెట్టుకొని ఉండు. నీవు ఆయన మీద ఆధారపడి ఉండు. ఎవరి మనస్సు నీ మీద ఆనుకునునో అతని మీద సంపూర్ణంగా ఆధారపడి ఉండు. యశాభక్తుడు యశాగ్రంథము 26వ అధ్యాయం 3వ వచనములో ఆయన మీద ఆధారపడి ఉండు. ఆయన మీద ఆనుకో. ఖచ్చితంగా నీకు సమాధానము ప్రార్థించును గాక, సహాయము నా దేవుడు నీకు అనుగ్రహించబడును గాక. ప్రైజ్ ది లార్డ్. నా శత్రువా, నా మీద అతిశయించవద్దు. నేను కింద పడినను నేను పై చెయ్యే తిరిగి లేపబడతాను అని చెప్పినట్లుగా కింద పడ్డావా, పడిన కాలే ఉండవు, లేవనెత్తబడతావు. నా ప్రభువు నిన్ను లేవనెత్తును గాక. ఆమేన్, ఆమేన్.